ఇక్కడ ఈ పూట కొన్ని విషయాలు మనం జ్ఞానం చేసుకుంటూ ఉండగా, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము. ఆమెన్. హల్లెలూయా. మనము ఎక్కడికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చూసుకోవాలి. దేవుని మందిరమునకు పోయేటప్పుడు నీ ప్రవర్తన చూసుకోవాలంట. దేవుని మందిరమునకు నువ్వు వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఎలా చూసుకోవాలన్న వాక్యం అంటుందంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమెన్ చెప్పండి. అంటే ఎందుకు ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనం చదివించామంటే, దేవుని మందిరానికి జాగ్రత్తగా వెళ్తే ఉన్న ఉపయోగాలు వింటాం అనమాట. అంటే అజాగ్రత్త ఉంది, జాగ్రత్త ఉంది. జాగ్రత్తగా వెళ్ళటం వల్ల వచ్చే ఉపయోగాలు ఈ పూట మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. దేన్ని చూసుకోవాలి అండి? దేనిని? ప్రవర్తన అంటే ఏంటి? నడవడిక. మన నడవడికను జాగ్రత్తగా చూసుకుని దేవుడి మందిరానికి అందరూ చెప్పాలి వెళ్ళాలని. ఆమెన్. హల్లెలూయా. అంటే ఒకవేళ అలా వెళ్ళటం వల్ల మనకున్న ఉపయోగాలే మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇప్పుడు దేవుడి మందిరానికి నువ్వు ఎలా వస్తున్నావు? చాలా జాగ్రత్తగా వస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. మరి దేవుడి మందిరానికి జాగ్రత్తగా వెళ్ళాలని ఇక్కడ లేఖనం చదివాం. కాబట్టి జాగ్రత్తగా వెళితే ఏం చేయాలి? వెళ్ళి దేవుడి సన్నిధికి మరి జాగ్రత్తగా వెళ్తున్నాగా. మరి వెళ్ళి దేవుడి సన్నిధిలో ఏం చేస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇంకొక మాట చూపిస్తాను. కీర్తన 48 తీయండి ఒకసారి. కీర్తన 48 9 చదవండి ఒకసారి. కీర్తన 48వ కీర్తన 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూది గంతముల వరకు అంత గొప్పదయ్యా. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుచున్నామయ్యా. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆలయానికి జాగ్రత్తగా వచ్చి ఇక్కడ ఏమి కోరుతున్నాడు దావీదు భక్తుడు అంటే, నీ కృపను నేను ధ్యానించుచున్నానయ్యా. ఆమెన్. అంటే నీ కృప మొట్టమొదటిగా నాకు కావాలి. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకి ధనకృప కంటే, మనుషుల కృప కంటే, బంధువుల కృప కంటే, అన్నిటికంటే ఇంకా చాలా ఉన్నవి, వీటన్నిటికంటే దేవుని కృప మొట్టమొదటిగా క్రైస్తవునికి లాభము. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. లాభం అంటే ఆర్థికంగా లాభమా అండి? లేకపోతే వస్త్రపరంగా లాభమా అండి? లేకపోతే ఒక ఆహార విషయంలో లాభమా అండి? ఈ భూమి మీద బ్రతికే విషయంలో లాభమా అండి? అంటే ఇక్కడ అంటున్నాడు, నీ కృపను నీ మందిరంలో నేను ధ్యానించుచున్నాను. అంటే నీ కృపను నేను కోరుకునిచున్నాను. అంటే నువ్వు కోరాల్సింది దేనిని కోరాలంటే దేవుని కృపను కోరాలి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి మందిరానికి మనం వచ్చి ఆ దేవుడి ఆలయంలో ఇక్కడ కోరేది ఏంటి తెలుసా? అయ్యా, నీ కృప నాకు కావాలి. ఆమెన్. మొట్టమొదటిగా మనం కోరేది ఏం కోరాలి చెప్పాలి? దేవుని కృప మనం కోరాలండి. ఎందుకంటే నా కృప నీకు చాలు అన్నారు ఆయన. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కృప మీకు ఉందనుకోండి, దేనినైనా సాధించగలరు. చప్పట్లు కొడదామా? ఇప్పుడు దేవుని కృప మనకు ఉందనుకోండి, ఈ భూమి మీద దేనినైనా మీరు సాధించగలరు. సాధించలేనిదంటే ఏది ఉండదు. ఎందుకంటే మీరు నమ్మిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మళ్ళీ చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు చెప్పండి, మీరు నమ్మిన దేవునికి అసాధ్యమైనది ఏది? ఎందుకంటే ఆయనకి సమస్తమును, అందరూ చెప్పండి, సమస్తమును సాధ్యమే. అంటే దానికి అర్థం ఏంటంటే ఆయనకి ఏదైనా చేయగలడు. అదేంటండి ఏదైనా ఎలా చేయగలడంటే, ఈ భూమిని ఆకాశమును సృష్టించింది ఎవరు? ఏమండి? ఈ భూమి మీద ఉన్న ప్రాకు పురుగులు మనుషులను మనందరినీ సృష్టించింది ఎవరు? ఈరోజు మీరు తినే ఆహారమును, కట్టే వస్త్రమును, వీటన్నిటిని మనకి సృష్టించింది ఎవరు? దేవుడే కదా. అంటే వీటన్నిటినీ సృష్టించిన దేవుని కృప మనకు ఉండాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుని ఆలయంలోనికి వెళ్ళి, దేవా, నీ కృపను నేను ధ్యానించుచున్నాను. ఆమెన్. హల్లెలూయా. దేవుని మందిరానికి మనం పోయినప్పుడు ఆయన కృపను మొట్టమొదటిగా మనం ధ్యానించాలి. ఎందుకంటే మన దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత మోకరించిన వెంటనే ఏమంటాం చెప్పాలి? ఏమంటారు?
నిజం చెప్పాలండి, అలా అంటారా? దేవా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప లేకపోతే నేను ఉండలేనయ్యా, నీ కృప లేకపోతే నేను బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే నాకు జీవితం లేదయ్యా, నీ కృప లేకపోతే నాకు బ్రతుకులేదయ్యా, నీ కృప లేకపోతే ఈ భూమి మీద నేను బ్రతకలేనయ్యా అంటున్నామండి. దేవుని ఆలయానికి వచ్చి మొట్టమొదటిగా మనం మోకరించేది అసలు ఇది కాదు, ఇది కోరమండి. దేవుడి మందిరానికి వచ్చి ఈ భూమి మీద బ్రతకటానికి భౌతిక సంబంధమైన వాటిని మాత్రం కోరతాం. అవునా కదా చెప్పాలి? ఈ భూమి మీద మనం బ్రతకటానికి కావలసిన వాటిని మాత్రం కోరతాం, కానీ దేవుని కృప ఉంటే వీటన్నిటిని నా దేవుడు ఇస్తామని చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. దేవుని కృప మీకుంటే చెప్పండి, వీటన్నిటిని దేవుడు మీకు ఇస్తాడా ఇవ్వడా? కాబట్టి నువ్వు కోరాల్సిన దేవుడి మందిరమునకు పోయినప్పుడు ఆయన కృపను గురించి ధ్యానించాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏమండి, మరి వీటి కొరకు ప్రార్థించమన్నారు కదా దేవుడు. అంటే నీ అక్కర్లు ఏవో ఆయనకి చెప్పాలి. వాక్యం అంటుంది నీకు ఏం కావాలో ఆయనకి తెలుసు అంట, నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు అంట, నీకు ఏది అవసరం లేదో ఆయనకి తెలుసు అంట. కాబట్టి నీకు అవసరం ఉన్న వాటిని ఇస్తాడంట. అది ఎప్పుడు ఇస్తాడంటే ఆయన కృప మన మీద ఉన్నప్పుడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఆయన కృపను నీవు ధ్యానించినప్పుడు, ఆయన కృప నీ మీద ఉన్నప్పుడు, అంటే ఆయన సన్నిధికి పోయి ఏం చేశానంటున్నాడు ఇక్కడ, నీ కృపను గురించి నేను ధ్యానించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి. దేనిని ధ్యానించి చేస్తున్నారు ఇక్కడ? దేవుని కృపను గురించి అండి. దేవుని సన్నిధికి వచ్చి వచ్చేటప్పుడు ఎలాగున్నారు అంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుని అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవుని సన్నిధిలో మోకరించి అన్నాడు, ప్రభా నీ కృపను బట్టి నేనేం చేస్తున్నాను అంటే ప్రార్థిస్తున్నాను. దేని కొరకు? నీ కృప నాకు కావాలని ప్రార్థిస్తున్నాను. నీ కృప లేకపోతే చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి మీరు, నేను బ్రతకలేను. ఈ కృప లేకపోతే అసలు నాకు జీవితం లేదయ్యా. నీ కృప లేకపోతే ఈ భౌతిక సంబంధమైన ఈ లోకంలో నేను బ్రతకలేనయ్యా, ఈ భయంకరమైన దుష్ట లోకంలో నేను జీవించలేనయ్యా. ఎందుకంటే దేవుని కృపా సహాయము మనకు లేకపోతే ఈ లోకములో మనం ఏమీ సాధించలేమండి. ఎందుకంటే ఈ లోకము భయంకరము, ఈ లోకములో ఉన్న ఆశలు భయంకరము, ఈ లోకములో ఉన్న వ్యతిరేకతలు భయంకరము, ఈ లోకములో పనిచేస్తున్నవే భయంకరము. కాబట్టి మనకి ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు తప్పింపబడాలి అంటే దేవుని కృప నీకు కావాలి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి. ఈ లోకము నుండి, ఈ లోక భౌతిక సంబంధమైన విషయాల నుండి, ఈ లోక భౌతిక సంబంధమైన పాపాల నుండి ఒక మనిషి విడిపింపబడాలన్నా తప్పింపబడాలన్నా ఏది కావాలి అంటే దేవుని కృప మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని కృప మనకు లేదనుకోండి, వేటి నుంచి నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకోవటం సాధ్యము నీకు. ఎందుకంటే ఆయన వాక్కు అనగా ఆయన సన్నిధి అనగా ఆయన కృప ఉంటేనే వీటి నుంచి మనను కాపాడుకోగలం. చెప్పండి ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. వాటి నుంచి నీవు ఎలా కాపాడుకోగలవంటే దేవుని కృప ఉంటేనే మనల్ని మనం కాపాడుకోగలము. దేవుని కృప లేకపోతే బయటికి వెళ్ళి కూడా మన ఇంటికి క్షేమంగా రాలేము, పడుకుని కూడా మేల్కొలేము, ఆహారం తిని కూడా ఏమవుతాం, తింటూనే చనిపోతాం, నీరు తాగుతూనే చనిపోతాం. ఎందుకో తెలుసా? ఆయన కృప మనకి లేకపోతే. ఆయన కృప నీకుంటే ఎలాంటి వాటి మీదైనా నీకు విజయము కలుగుతుంది. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అయితే ఆయన కృప నీకు ఎప్పుడు ఇస్తాడంటే నువ్వు మందిరానికి జాగ్రత్తగా చెప్పాలండి, జాగ్రత్తగా వచ్చినప్పుడు చూచుకునేటప్పుడు. ఆమేన్ చెప్పాలి. దేన్ని చూసుకునేటప్పుడు? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేటప్పుడు ఆయన కృపను గురించి నేను ధ్యానించుచున్నానంటే ఆయన కృపను ధారాళముగా దయచేయగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా దేవుడి మందిరానికి మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. రెండోది దేవుని ఆలయములో ప్రభు ఏం కావాలి? నీ కృప నాకు కావాలి. ఆయన కృప ఉంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటి మీద నీకు విజయం కలుగుతుంది. ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. ఈ లోక సంబంధమైన ప్రతి దాని మీద నీకేం కలుగుతుందండి? మీకు విజయం కలుగుతుంది. దేన్ని బట్టి? ఆయన కృపను బట్టి. ఆమేన్ చెప్పాలి. ఆయన కృప ఒకవేళ మీకు ఉంటే దేనినైనా సాధించగలరు మీరు. చెప్పాలి ఆమేనని, లేకపోతే సాధించలేమని అర్థం. సాధించాలంటే ఏం చెప్పాలి? ఆమేన్ అంటే అర్థం ఏంటి? అవును ప్రభువా అని. ఆమేన్ అంటే అవును ప్రభువా నేను సాధించాలి, సాధించగలను. ఎప్పుడు చెప్పాలి?
నీ కృప నాకు ఉన్నప్పుడు. ఆమెన్. హల్లెలూయా. నీ కృప ఎప్పుడు నాకు తోడుగా ఉంటే ఈ లోకములో దేనినైనా సాధించేస్తానంతే. ఆమె హల్లెలూయా. కాబట్టి దేవుడి మందిరానికి జాగ్రత్తగా వెళ్ళాలి. రెండోది, ఆయన కృపను గురించి ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అంటే మనము మోకరించిన తర్వాత మాట్లాడే అంశం ఏంటో తెలుసా? ఏం కావాలని ప్రార్థించాలి? ఇది తప్ప అన్ని కోరుతాం. ఆయన కృప లేకపోతే నువ్వు కోరింది ఏది పొందలేవు. ఆయన కృప ఒకవేళ నీకు ఉంటేనే కోరనివి కూడా వస్తాయని వాక్యం ఉంది. ఆమె చెప్పండి. అడగని కూడా ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? ఆయన కృప మనకు ఉన్నప్పుడు. ఆయన కృప ఉంటే నీకు అవసరం లేదు అనే వరకు అవసరం లేనివి కూడా తెచ్చి నీ ఎదుట పెట్టగలిగిన శక్తిమంతుడు నా దేవుడు. ఆమె హల్లెలూయా. తెచ్చి నీ ఎదుట పెట్టగలిగిన శక్తిమంతుడు. కాకపోతే ఆయన కృప మనకేమై ఉండాలంటే తోడుగా ఉండాలి. ఎక్కడ తోడుగా ఉండాలి చెప్పాలి? ఎక్కడ తోడుగా ఉండాలండి? ఎప్పుడు తోడుగా ఉండాలని చెప్పాలి మీరు. ఎక్కడ తోడుగా ఉండాలంటే ఎప్పుడు తోడుగా ఉండాలి. ఆయన కృప ఎప్పుడు మనకు తోడుగా ఉండాలి. ముఖ్యంగా ఈ లోకములో ఈ భయంకరమైన ప్రయాణములు ఆయన మనకు తోడు లేకపోతే ఈ పరిస్థితుల్లోంచి మనల్ని మనం కాపాడుకోలేమండి. మనం కాపాడుకొనటం అసాధ్యము నీకు. అది ఒకవేళ దేవుని కృప ఉంటేనే మనల్ని మనం కాపాడుకోగలం. అంటే నేను అంటాను, ఆయన నిన్ను కాపాడగలను. ఆమె హల్లెలూయా. చూడండి, ఇంకొక మాటను చూపిస్తాను. కీర్తన 18 తీయండి ఒకసారి. కీర్తన 18 ఒకసారి తీయండి. కీర్తన 18, 16 ఒకసారి చదవండి. 6 ఒకసారి చదవండి. 6. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన ఎక్కడ చెప్పాలండి? తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులకి చొచ్చాను. అప్పుడు చాలు మనకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. నా శ్రమలో నేను ఎవరికి మొర్ర పెట్టాను? మూడోది ఏంటి ఇప్పుడు చెప్పాలి? మూడోది ఏంటో తెలుసండి? నేను శ్రమలో ఉన్నాను. నేను ఎక్కడ మొరపెట్టాను తెలుసా? దేవుని సన్నిధిలో మొరపెట్టాను. ఆమెను చెప్పండి. హల్లెలూయా. చాలామంది అంటారు, ఊరుకోండి మందిరానికి వెళ్ళకపోతే ఇంట్లో ప్రార్థన చేసుకుంటలేదేంటి, ప్రార్థన చేసుకోలేకపోతున్నాం ఏంటి? కానీ ఇక్కడ రాయబడిన మాట ఎక్కడ? ఆయన సన్నిధిలో నేను ఎవరికి మొరపెట్టాను? ఇప్పుడు మందిరానికి వెళ్ళాలా అవసరం లేదా? మరి ఇక్కడ ఎవరికి మొరపెట్టాడు, ఎప్పుడు మొరపెట్టారు, ఎక్కడ మొరపెట్టారు చెప్పండి ఒకసారి. శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఉండి ఆయన ఆలయంలోనికి వచ్చి మొర్ర పెడుతుంటే యెహోవా నా మొర్ర విన్నాడు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. చెప్పాలి. మూడోది ఏంటి ఇప్పుడు? ఆయన శ్రమలో ఉన్నప్పుడు. అంటే నీకు శ్రమ కలిగిందా, నీకు బాధ కలిగిందా, వ్యాధితో ఉన్నావా, కష్టముతో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, అవమానంలో ఉన్నా, తిడుతున్నారా, ఎవరైనా భయంకరంగా నీతో మాట్లాడుతున్నారా, అవమానం భరించలేకపోతున్నాను అనుకుంటున్నావా, ఒకవేళ బ్రతుకుటి కంటే చచ్చిపోవడం మేరని ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుని సన్నిధికి ఒకవేళ వచ్చి నువ్వు మొర్ర పెడితే ఆ మొర్ర నా దేవుడు వింటాడు. చెప్పను కొట్టాలా? చెప్పనా? మొర్ర ఎవరు వింటారు? నా దేవుడు వింటాడు. ఆయన మొర్ర అంటే నా మొర్ర దేవుని చెవుల్లోనికి వెళ్ళిందంటున్నాడు ఇక్కడ. ఆమెన్ హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మొర్ర పెడితే దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన ఆయన వింటాడంట. విని దానికి జవాబును నీకు ఇస్తాడంట. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేయాలి ఇప్పుడు చెప్పాలి? ఎప్పుడండి ఇది? దేవుని సన్నిధిలో మనము శ్రమతో వచ్చాడంట. ఇక్కడ శ్రమతో వచ్చి అంటున్నాడు, నేను శ్రమలో ఉన్నాయా అని దేవుని సన్నిధిలో నేను మొర్ర పెట్టగా ఆయన విన్నారు. ఆయన విని ఏం చేశారు చెప్పండి? ఆయన విని ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు మోకరించగానే అడగలేదు. ఇక్కడ ఏం చేశాడు? ముందు కృపను గురించి జ్ఞానించాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ ముందు కృపను గురించి జ్ఞానించాడు. ప్రభువా నీ కృప ఉండాలి ముందు, నాకు నీ కృప తోడుగా ఉండాలి, నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు ఉంటే ఈ లోకంలో ఉన్న వాటిని జయించగలనయ్యా అని మొర్ర పెడుతూ అంటున్నాడు, నేను శ్రమలో వచ్చానయ్యా. ఆమె హల్లెలూయా. నేను శ్రమలో వచ్చానయ్యా, నేను బాధలో ఉన్నానయ్యా, నేను భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నానయ్యా అని ఎక్కడ మొర్ర పెట్టాడంటే ఇంట్లో కూర్చుని మొర్ర పెట్టలేదంటే ఎక్కడ కూర్చుని మొర్ర పెట్టాడు చెప్పాలి? దేవుని సన్నిధిలో కూర్చుని మొర్ర పెడుతున్నాడు.
మరియమ్మ తల్లి సూత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పాలండి. ఎక్కడ కూర్చుని మొర్ర పెడుతున్నారు? దేవుని ఆలయంలో కూర్చుండి. ఆ ఆలయంలోనికి వచ్చేటప్పుడు అంట శ్రమలో, అయితే నాకు శ్రమ లేదు కదండి అందుకే నేను అంటారా? ఒకవేళ అంటే శ్రమ ఉంటేనే మనం వెళ్తామంటారా? చెప్పాలి. మనకి బాధ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, అవిధేయతగా ఉన్నప్పుడు నువ్వు దేవుడి మందిరానికి వెళుతామా? ఆయన కృపను పొందుటకు ఎప్పుడు ఎక్కడుండాలో తెలుసు, మనము దేవుని ఆలయములో ఉండాలి. అది కూడా చూపిస్తాను. ఆమె హల్లెలూయా. ఏమండి, ఆయన కృపను జ్ఞానించాడు. మూడోది ఏంటంటేనంట, నేను శ్రమలో ఉన్నానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడిని ప్రతిఫలం ఇచ్చాడంట. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉండి ఇక్కడికి వచ్చామో, ఏ పరిస్థితిలో ఉండి, ఎలాంటి పరిస్థితిలో ఉండి ఒకవేళ ఇక్కడికి వచ్చామో, కానీ దేవుడు అంటున్నాడు ఆ పరిస్థితిని, ఆయన సన్నిధిని ఒకవేళ నువ్వు మొర్ర పెడితే ఆయన చెవులకు వెళుతుంది, దానికి నీకు ప్రతిఫలం వస్తుంది. ఆమె హల్లెలూయా చెప్పాలి. ఆయన నీకు ప్రతిఫలం ఎప్పుడు ఇస్తాడండి? ఆయన సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు ఏడుస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు కన్నీళ్లు విడుస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు భారంతో అంగలార్చుతున్నప్పుడు, ప్రభువా అని దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని నువ్వు బ్రతిమాలుతరమైన పాపము చేయబడింది కాబట్టి మీ విస్తారముగా నన్ను ప్రేమించుచున్నది, కాబట్టి ఈమె విస్తారమైన పాపములు విడిచిపోయిన. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. హల్లెలూయా చెప్పండి. దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అంతగా నీలో ఉన్న పాపములు, అవిధేయతలు కొట్టివేయబడతాయంట. ఆమెను చెప్పండి. అది ఎలా సాధ్యమండి? ఎందుకంటే మనము దేవుణ్ణి ఇష్టపడేవారము కాబట్టి పాపాన్ని ఇష్టపడము, దేవుని ఇష్టపడే వ్యక్తులు కాబట్టి లోకానికి ఇష్టపడము, దేవుని ఇష్టపడే వ్యక్తులు కాబట్టి అవిధేయతమైన కార్యాలు ఇష్టపడము, దేవుని ఇష్టపడే వ్యక్తులు కాబట్టి లోక సంబంధమైన విషయాలలో దేనిని ఇష్టపడమండి. ఎందుకంటే నీకేమి ఇష్టమని అడిగితే నాకు యేసుక్రీస్తు ప్రభు ఇష్టం. చెప్పండి పడదామా? నాకు ఎవరు ఇష్టమో? నాకు దేవుడు ఇష్టమండి. అంటే దేవుడిని ఇష్టపడేవారు లోక సంబంధమైన విషయాలను దేనిని ఇష్టపడరు వీరు. ఎందుకని? ఆమె విస్తారమైన పాపము చేసింది, కానీ విస్తారముగా ప్రభువుని ఇష్టపడ్డది, ప్రేమించింది. కాబట్టి ఆమె విస్తారమైన పాపములు కొట్టివేయబడ్డాయి బిడ్డ. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, విస్తారముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే నువ్వు విస్తారముగా దేవుని కొరకే బ్రతుకుతావు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే వాటిని ఇష్టపడమండి. ఇంకా ఎందుకని? మనం ఇష్టపడే వ్యక్తి కొరకు ఏం చేస్తాం? మన ఇష్టాలు చంపేసుకుంటాం అని చెప్పాలి మీరు. ఆమేన్ హల్లెలూయా. మనము దేనినైతే ఇష్టపడుతున్నామో ఆ ఇష్టాన్ని కూడా ఎవరి కొరకు విడిచిపెడతాం తెలుసా అండి? మనం అన్నిటికంటే ఎక్కువ ఎవరైతే ఇష్టపడతామో దాని కొరకు ఏదైనా వదిలేసుకుంటాం. ఆమేన్ హల్లెలూయా. ఇష్టపడుతున్నావో దాని నిమిత్తం ఈ లోక సంబంధమైన దేన్నైనా వదిలేస్తాను. ఆమేన్ హల్లెలూయా. ఎందుకు వదిలేస్తాను చెప్పండి? ఎందుకు వదిలేస్తాం? ఏమి అందరూ అలా ఉండిపోయారు? ఎందుకు వదిలేస్తాం మనం ఈ లోక సంబంధమైన వాటిని? ఎందుకు వదిలేస్తాం? ఎందుకు వదిలేస్తాం అంటే, మనము ఎక్కువగా ఇష్టపడే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరండి? ఆమేన్. మనం ఎక్కువగా ఇష్టపడే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తికి ఏమి ఇష్టం లేదు. ఆ వ్యక్తికి నువ్వు పాపంలో బ్రతకటం ఇష్టం లేదు, అవిధేయతలో బ్రతకటం ఇష్టం లేదు, కోపంలో బ్రతకటం ఇష్టం లేదు, శాపంలో బ్రతకటం ఇష్టం లేదు. ఎవరికి? మీరు ఇష్టపడే వ్యక్తికి. కాబట్టి ఆ వ్యక్తిని మీరు ఇష్టపడ్డారు కాబట్టి వీటన్నిటిని విడిచి ఆ వ్యక్తి కొరకు ఎలా బ్రతుకుతారు చెప్పాలి? ఎలా బ్రతుకుతారు? ఆయన కొరకు బ్రతుకుతారు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎవరి కొరకు బ్రతుకుతామండి చెప్పండి? ఆయన కొరకు బ్రతుకుతాం కాబట్టి ఆయనకి ఇష్టం లేదు నాకు వద్దంతే. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ప్రభా నేను శ్రమలో నీ మందిరంలోనికి వచ్చాను, శ్రమలో నుండి నీకు మొర్ర పెడుతున్నాను అంటే, శ్రమలో ఉండి మొర్ర పెడితే జవాబు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు చెప్పాలండి? ఆయన దగ్గర నుంచి వచ్చింది. కానీ ఆయన శ్రమలో ఎక్కడికి వచ్చి మొర్ర పెట్టాడు? ఆమేన్ హల్లెలూయా. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి మొర్ర పెట్టాలంటే దేవుని ఆలయములోనికి వెళ్ళి మొర్ర పెట్టాలంట. అప్పుడు ఆయన ఆ ప్రార్థన విని దానికి జవాబు ఆ శ్రమలో నుంచి వారిని తప్పించాడంతే. ఆమేన్ హల్లెలూయా. ఆ శ్రమలో నుండి వారిని విడిపించాడు. ఎక్కడ ప్రార్థిస్తే, ప్రభా నీ ఆలయంలో నేను మొర్ర పెట్టాను, నీ సన్నిధిలో నేను మొర్ర పెట్టాను. అందుకే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో నువ్వు ఎలాంటి పరిస్థితులు గుంట నువ్వు ప్రయాణం చేస్తున్నా ఆ పరిస్థితిని దేవుని చేతులకు అప్పగించి ప్రార్థించాలి. ఆమేన్ హల్లెలూయా.
ఆ పరిస్థితిని దేవుడి చేతులకు అప్పగించి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన విన్నారు, విని దానికి నీకు ప్రతిఫలం ఇచ్చారు. ఆమెన్. హల్లెలూయా. ఒకవేళ ఇవ్వలేదు అనుకుంటే ఆమెనని చెప్పొద్దు, ఇచ్చారనుకుంటే ఆమెనని చెప్పండి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అందరికీ ఇచ్చాడమ్మా, ప్రతిఫలం ఇచ్చారు. మనకి ఇవ్వకపోతే ఇక్కడ ఉండం కదా అసలు. ఎందుకంటే చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన సన్నిధి నుండి నాకు వస్తుంది అని చెప్పాలి మీరు. ఆయన సన్నిధి నుండి నాకు వస్తుంది, ఆయన నాకు జవాబు ఇస్తున్నాడు, ఆయన నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు, ఆయన నాకు కార్యము చేస్తున్నాడు. కాబట్టి ఆయన నేను ఇష్టపడుతున్నాను. ఆమె హల్లెలూయా. ఆయన కార్యము చేయవాడు కాబట్టి ఆయనను మనము ఇష్టపడే వ్యక్తులుగా బ్రతుకుతా ఉన్నాం. ఆమె హల్లెలూయా. అంటే దేవుడి సన్నిధిలో ఇప్పుడు దేని కొరకు మొరపెట్టాడు? ఇక్కడ శ్రమలో ఉండి మొరపెట్టాడు. ఆయన ఆ మొరకు ప్రతిఫలం ఇచ్చాడండి. కీర్తన 84 తీద్దాం. కీర్తన 84 10వ వచనం ఒకసారి చదువుదాం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట ఎన్ని దినాలు? 1000 దినముల కంటే శ్రేష్టము. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు నీ సన్నిధిలో ఒక్క దినము ఉంటే ఎన్ని దినములు? 1000 దినముల కంటే అన్నాడు. 1000 దినములు అంత శ్రేష్టం కాదు, 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని ఆలయములో ఒక్కసారి మనం అడుగు పెడితే అది 1000 దినములు మించిన శ్రేష్టతను నీకు నీ కుటుంబానికి ఇస్తుందండి. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి అంత విలువైనది మనకి. దేవుని సన్నిధి అంత ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో మనము ఒక్కసారి నువ్వు మొర్ర పెడితే ఇంకా ఎన్నిసార్లు మొర్ర పెట్టినట్టయితే అంతకంటే ఎక్కువేగా, అంతకు మించి శ్రేష్టం అన్నాడు ఇక్కడ. హల్లెలూయా. అంతకు మించి శ్రేష్టమైనది ఏంటిది? దేవుని సన్నిధిలో మొదటగా ఏం చేయాలంట? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది, ఆలయంలో నీ కృపను గురించి నేను ధ్యానించుచున్నానయ్యా. మూడోది, శ్రమలో నేను నీకు. నాలుగోది, నీ సన్నిధిలో ఒక్క దినం ఉంటే ప్రభా 1000 దినముల కంటే శ్రేష్టమని ఏడుస్తూ చేస్తున్నాడు ఇక్కడ. నీ సన్నిధిలో నేను ఒక్క దినము ఉంటే 1000 దినములు మించిన అట్టి శ్రేష్టత నాకు అనుభవిస్తున్నానయ్యా. నా కుటుంబం అనుభవిస్తూ ఉంది, నేను అనుభవిస్తున్నాను, నా బిడ్డలు అనుభవిస్తున్నారు. దేవుని సన్నిధిలో మనము ఉండుట మనకేంటది? అందరూ చెప్పాలి. దేవుని సన్నిధిలో ఉండుట మనకేంటి? శ్రేష్టము. ఆమె శ్రేష్టం అంటే ఏంటండి? చెప్పాలి. శ్రేష్టం అని దేన్ని అంటాం? మంచిదాన్నే కదా. శ్రేష్టమైందంటే మంచిది, లాభమైనది, అది విలువైనది. ఆమె చెప్పండి. విలువైన దానిని అంటాం, అది శ్రేష్టమైనదని. ఒక ఆహారం ఉందనుకోండి, అది మంచి ఆహారాన్ని ఏమంటాం? శ్రేష్టమైన ఆహారం. పాడైందాన్ని శ్రేష్టమైందని అనగలవా? అనం కదా. ఎందుకంటే అది పాడైపోయింది. పాడైదని శ్రేష్టతని అనను. మంచిదానిని మాత్రం, బాగున్నదాన్ని మాత్రం, అది తింటే మనకు ఆరోగ్యం అన్న దానినే శ్రేష్టము అంటాం. ఆమె అంటే ఇప్పుడు దేవుని సన్నిధి మనకి మంచిదా చెడ్డదా? దేవుని సన్నిధిలో ఉండుట మనకు మంచిదా చెడ్డదా? ఉండుట మంచిది. కాబట్టి ఆయన అన్నమాట, అది శ్రేష్టమైన దినము. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు సన్నిధిలో మనము గడుపుట మనకేంటి? ఇప్పుడు అది శ్రేష్టమైనది. కాబట్టి ఆయన ఆలయములు మనము చెప్పాలి, మొర్ర పెట్టాలి, కృపను గురించి ధ్యానించాలి. దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా చూసుకుని పోవాలి. దేన్ని చూసుకుని? చెప్పాలండి, చూసుకుని పోవాలి. అంటే మన ఆలోచనలన్నీ చూసుకొని దేవుడి మందిరానికి మనము అందరూ చెప్పాలి పోవాలి. ఎక్కడికి పోవాలి? దేవుని సన్నిధికి. ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. దేన్ని చూసుకోవాలి? చెప్పాలండి మరొకసారి, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని వెళితే ఇక్కడ వీటన్నిటిని పొందుతామంట. చూడండి, కీర్తన 122 తీయండి. కీర్తన 122. ఈరోజు రెఫరెన్స్లు ఫుల్గా ఇస్తాను మీకు. అది శ్రేష్టమైనది కాబట్టి, అది బహు మంచిది కాబట్టి, బహు దినము కాబట్టి, దానివల్ల ఉపయోగములు ఉన్నవి కాబట్టి, ఆయన నోట నుండి చెబితే అది నిజము అబద్ధము అని అనుకుంటారు కాబట్టి వాక్యము ద్వారా మీకు చూపించాలి. మొదటి వచనం చదవండి. యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిదిని. ఆమె చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి, ఇదేంటి? ఇప్పుడు మన ప్రవర్తనలో ఒక భాగం ఇది. మన ప్రవర్తనలో ఒక భాగాన్ని ఇక్కడ పెట్టి ఏమంటుందంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఆమెన్.
ఇప్పుడు దేవుని ఆలయానికి వెళదాం రండి అని అంటే ఏమంటున్నాడు ఇక్కడ? చెప్పాలి, ఏమంటున్నాడు? అది నాకు సంతోషము. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వచ్చి నాతో అండి మందిరానికి వెళ్దాం వస్తామంటే నేను రాలేనండి, నాకు బాగాలేదండి, నాకు నీరసంగా ఉందండి అంటుంటాం కదా. అంటామా ఎప్పుడన్నా? అంటే ఇప్పుడు మనలో ఏమీ లేదు, ఇక్కడ సంతోషం లేదు. మరి ఇక్కడ ఈయన అంటున్న మాట ఏంటి? ఈ ప్రజలు నాతో అన్నారు ఏమని? దేవుడి మందిరానికి వెళ్దాం రండి అంటే ఆ మాటను బట్టి ఆయన సంతోషించుచున్నాడు అంటే ఆమె చెప్పాలి. మనం ప్రతి ఒక్కరూ ఈ రీతిగా సంతోషించే వారమైతే వెలుపుటి వారిని నువ్వు రక్షించుకుని చెప్పండి మందలో కలుపుకుంటాం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తాం? ఎలుపుట్టి వారిని ఈ పాటికి నువ్వు చాలా మందిని రక్షించద్దు. ఎందుకంటే దేవుడి మందిరానికి వెళదామండి అని అడిగినప్పుడు వెళదామని ఏం చేస్తున్నాడంటే సంతోషిస్తున్నాడు దేవుడి మందిరానికి వెళ్ళటానికి. ఈరోజు దేవుడి మందిరానికి వెళ్ళటానికి మనకి చాలా బాధ అండి, భారం అండి, దుఃఖం అండి, వెళ్ళలేకపోతున్నామండి దేవుడి మందిరానికి. కానీ ఇక్కడ దేవుడి మందిరానికి వెళ్దామండి అంటే ఆయన అంటున్నాడు నేను ఆ మాటను విని నిన్ను సంతోషించుచున్నాను. ఆమె హల్లెలూయా. ఎవరన్నారంటే ఈ జనులు నాతో అనినప్పుడు, ఈ జనులు నాతో అయ్యా దేవుడి మందిరానికి వెళ్దామా అన్నప్పుడు నేను ఆ మాటను విని నేను సంతోషించి ఏం చేశాను? వారందరినీ మోసుకుని పోయాను. ఆమె చెప్పాలి. హల్లెలూయా. మోసుకుని పోయాను. దేవుని సన్నిధిలో నేను ఏం చేస్తున్నాను అప్పుడు చెప్పండి? ఆనందించుచున్నానని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆనందిస్తున్నాడు. ఎందుకని? ఈ ప్రజలందరినీ దేవుడి మందిరానికి వచ్చినందుకు ఆ మాటను విని ఆనందపడుతున్నాడంట. దేవుని సన్నిధికి మనము పోయినప్పుడు ఆ జనులను చూసి ఏం చేయాలంట? ఆనందించాలి. దేవుని సంఘములో ఆత్మలు చూసి ఆనందించాలి. దేవుని సన్నిధిలోకి ఆత్మలు వస్తున్నప్పుడు చూసి నువ్వు ఆనందించాలి. దేవుడి సన్నిధికి ఎవరైనా వస్తారంటే ఆనందంతో తీసుకుని రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇదే మన ప్రవర్తన అండి. దేవుని సన్నిధికి ఎవరైనా బయలుదేరితే సిద్ధపాటు అవుతే ముందు వాళ్ళకంటే ముందు నువ్వు సిద్ధపాటు అయిపోయి వాళ్ళని మోసుకుని రావాలి. ఆమేన్. హల్లెలూయా. దానికి అర్థము ఏంటిది? ఈ జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను సంతోషించుచున్నాను. ఈ జనులు నాతో అన్నారు అయ్యా యెహోవా మందిరానికి వెళదామా వస్తావా అని అడుగుతుంటే అబ్బా అని ఆనందముతో ఏం చేస్తున్నాడండి? సంతోషిస్తున్నాడు. అంటే దేవుడి మందిరానికి ఇప్పుడు ఎలా వెళ్ళాలి చెప్పండి? సంతోషముగా వెళ్ళాలని చెప్పాలి. మీరు అందరూ చెప్పాలి. దేవుడి మందిరానికి ఎలా వెళ్ళాలి? సంతోషముతో వెళ్ళాలి. సంతోషముగా వెళ్ళాలి. అంటే బాధ ఉంటే సంతోషంగా వెళ్ళలేమండి, వ్యాధితో ఉంటే సంతోషంగా వెళ్ళలేమండి, కష్టంలో ఉన్నప్పుడు దేవుడి మందిరానికి సంతోషంగా వెళ్ళలేమండి, ఏదైనా బాధ పట్టి నిన్ను పీడిస్తున్నప్పుడు సంతోషంగా వెళ్ళలేమండి. ఏదో ఈ బాధ చెప్పి ఆ సంతోషకరమైన దినమును నువ్వు కోల్పోతూ ఉంటావు. కానీ వీటన్నిటిని బట్టి దేవుని సన్నిధికి వచ్చి అంటే ఏం చేయాలా? జ్వరం వస్తే సంతోషిస్తామండి, బాధ వస్తే సంతోషిస్తామా దేవుడి మందిరానికి వచ్చి? కానీ ఇక్కడ అంటున్నమాట అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు దేవుడి మందిరానికి వచ్చి ఏం చేయాలా చెప్పండి? దేవుడి మందిరానికి వచ్చి మనము సంతోషించాలంట. ఆమేన్. ఆ సంతోషమును ఏం చేస్తాడు తెలుసా? దుఃఖ దినములను సంతోషము చేస్తాడు. ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. నీ దుఃఖ దినములు ఏమవుతాయి అంటే ఏంటి? సంతోషముగా మారుతాయి. నువ్వు దుఃఖంలో ఉన్నావు, బాధలో ఉన్నావు, వ్యాధితో ఉన్నావు, కష్టముతో ఉన్నావు. అలాంటి సమయంలో దేవుడు మందిరానికి వెళితే వాటిని తీసివేసే దేవుడు, అంటే వాటికి అసాధ్యము కాని దేవుడు ఇక్కడ ఉన్నాడు. చప్పట్లు కొట్టాలప్పుడు సాధ్యము చేయు దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుడి సన్నిధిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాటి నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్ చెప్పి చప్పట్లు కొట్టాలా? అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉంటే సంతోషంతో వచ్చి దేవుడి మందులో కూర్చో, ఆనందంగా దేవుడి సన్నిధిలో ఆనందించు, దేవుడి వాక్కుతో ఆనందించు, ఆరాధనలో ఆనందించు, ప్రార్థనలో ఆరాధించు, ఆనందించు. ఒకవేళ అలా ఆనందించేటప్పుడు ఆ ఆనందములు వాటిని తీసివేసే దేవుడు. ఆమేన్ చెప్పాలి. దేన్ని తీసేస్తాడు? ఆనందం తీసేస్తాడు, బాధలు తీసేస్తాడు. ఇప్పుడు చెప్పాలి. బాధలు తీసేడు దేవుడు. చెప్పాడు. ఏం తీసేస్తాడు? ఆనందం తీసేస్తాడు. దేన్ని తీసేస్తాడు? బాధలను తీసి ఆనందమును పెడతాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనము నడవలేని స్థితిలో మందిరానికి వస్తే నడిపించి తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. బాధలో మనం వచ్చాం, ఆ బాధని తీసి సంతోషంగా తీసుకెళ్తాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా సరే ఒకవేళ మనకు బాధ అనిపించింది, ఈరోజు చాలా మనసంతా బాధగా ఉంది, ఏం తెలియని ఆలోచన పరిస్థితిలో ఉన్నాం, అలా వచ్చి కూర్చొని టీవీ పెడతాం. ఆ కాసేపు ఆ టీవీ చూస్తున్నప్పుడు ఏమవుద్దండి?
చెప్పాలి. కాసేపు చాలా ఆనందం వచ్చి అది చూసుకుంటాం, ఓ నవ్వేస్తాం, మనకు ఉన్న బాధ అన్నీ మర్చిపోతాం కాసేపు. ఆ తర్వాత అది టీవీ కట్టగానే ఏమవుద్ది, మళ్ళీ గుర్తొస్తుంది, ఆ బాధ గుర్తొస్తుంది, ఆ సమస్య గుర్తొస్తుంది, మళ్ళీ బాధపడక తప్పదు. ఒకవేళ అదే బాధతో ఉన్నప్పుడు నువ్వు దేవుడి మందిరానికి వస్తే ఆ బాధను తీయగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ బాధను తీయు దేవుడు ఎక్కడున్నాడు? తీసి నీకు సంతోషమును కొన్ని రోజులు ఇవ్వడం. ఎప్పుడు ఎత్తాడు? ఆమెను చెప్పండి. నిజం, మళ్ళీ కొంత సమయం కాదు, ఇది శాశ్వత కాలం. ఆమెను చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఉన్నంత వరకు, నువ్వు బ్రతికినంత వరకు, దేవుడి సన్నిధిలో నమ్మకంగా వెతుకుతున్నంత వరకు ఆ సమస్యను నీ గేటు దాటి లోపలికి రాకుండా ఆయన దూతలను కూడా కాపుదల పెట్టగలిగిన శక్తిమంతుడు. చప్పట్లు కొట్ట. ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ వ్యాధులు ఏది నీ దగ్గరికి రాకుండా ఎక్కడ కాపులు పెడతాడు? నీ గేటు బయట దేవుని దూతలు ఉంటాయి. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు బాధతో ఉన్నప్పుడు దేవుడి మందిరానికి వచ్చావు, సమస్యలో ఉన్నప్పుడు దేవుడి మందిరానికి వచ్చావు, వ్యాధితో ఉన్నప్పుడు దేవుడి మందిరానికి వచ్చావు, ఎల్లలేని పరిస్థితుల్లో కూడా దేవుడి మందిరానికి వెళ్ళావు. కాబట్టి ఆ దేవుడి మందిరంలోనికి నువ్వు వచ్చినప్పుడు ఆ సమస్య ఏదైతే నిన్ను పీడిస్తుందో, ఏదైతే నిన్ను శోధిస్తుందో, ఏదైతే నిన్ను పడగొట్టాలనుకుంటుందో, ఏదైతే నిన్ను నశింపజేయాలని చూస్తుందో వాటిని తీసే దేవుడు ఇక్కడే ఉన్నాడు. చప్పట్లు కొట్టాలి అప్పుడు. ఆమె హల్లెలూయా. వాటిని తీసేప్పుడు ఏం చేస్తాడు? వాటి నుంచి మనకి విముక్తిని, విడుదలని ఇస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏమండి, అంటే ఎలాంటి టైంలో దేవుడి మందిరానికి వస్తే అదేమమ్మా ఒకవేళ మందిరానికి రాలేదంటే మనసు బాధగా ఉందండి, మందిరానికి రాబుద్దే లేదు అంటాం. అదేమమ్మా మందిరానికి రాలేదంటే బాగోలేదండి. కానీ ఇక్కడ రాయబడిన మాటలో మనం దేవుడి మందిరానికి బాగున్నప్పుడు కంటే బాగోలేనప్పుడే ఖచ్చితంగా. అలాగా నన్ను బాగున్నప్పుడు కూడా మానేసి, అయ్యగారు బాగోలేనప్పుడే రమ్మన్నారు కదా, ఇప్పుడు బాగానే ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, మానేస్తాను మళ్ళీ. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఇలాంటిప్పుడు అయ్యగారు మందిరానికి రాబోని పర్లేదు, కష్టంలో ఉన్నప్పుడు రమ్మన్నారని అలాంటిప్పుడు మానేసి, కష్టంగా ఉన్నప్పుడు ఇక్కడ రాసి చదివాం కదా, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని అని వాక్యం అయ్యగారు చదివించారు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు దేవుడి మందిరానికి పోవుదము కాదు. చెప్పండి, నువ్వు సంతోషముగా ఉన్నప్పుడు దేవునిలో సన్నిధిలో, చెప్పండి, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో, వ్యాధితో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో, బాధలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో, నిన్ను పట్టి పీడించి ఏ అవిధేతైనా నిన్ను శోధించే అలాంటి సమయంలో మనం ఉండాల్సిన స్థలము దేవుని సన్నిధే. ఆమేన్. అలాంటి సమయంలో ఎక్కడ ఉండాలి మనం? దేవుని సన్నిధిలో. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనకి ఏముంది? చెప్పండి, ఏముంది? సంతోషం ఉంది, అది కాదు, విడుదల ఉంది. ఆమె చెప్పండి. విడుదల ఉంది, విముక్తి ఉంది, విడిపించే వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం బాధలో ఉన్నాం అనుకోండి, ఆ బాధ పోవటానికి ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారనుకో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తాం? మన బాధ అంతా చెప్పుకున్న తర్వాత ఏమంటాం తెలుసా? ఇప్పుడు గుండె ఎలా ఉంది? ఎందుకని? నీ భారం అంతా తీరిపోద్ది. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? చాలా సంతోషంగా ఉంటావు. అంటే ఆ సంతోషం కూడా కొన్ని రోజులు నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీకున్న బాధను, నీకున్న కష్టాన్ని ఆ వ్యక్తితో నువ్వు చెప్పుకున్నావు కాబట్టి నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావంటే మళ్ళీ కొన్ని రోజుల పాటు హ్యాపీగా బ్రతికేస్తావు. నేను అంటాను, ఆ హ్యాపీనెస్ కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ తర్వాత ఖచ్చితంగా నీకు గుర్తొస్తుంది. అదే దేవుని సన్నిధిలో నువ్వు చెప్పితే, ఒకవేళ మొర్ర పెడితే అసలు ఆ బాధనే తీస్తాడంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. కొన్ని రోజులు నువ్వు సంతోషంగా ఉండటానికంటే అసలు ఆ బాధ తీసే వ్యక్తి నీకు కావాలి. ఆమేన్ చెప్పలే. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు కాదండి బాబు, యేసుక్రీస్తు ప్రభు అని చెప్పండి. ఎవరు? అది బొబ్బులు గొప్పలు వేసారంటే కాదుగా. ఆ బాధను తీర్చే దేవుడు నువ్వు నమ్మిన యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? ఇప్పుడు మొర్రపెట్టాలి. ఎప్పుడు మొర్రపెట్టాలండి? శ్రమలో ఉన్నప్పుడు, రెండోది సంతోషంగా ఉన్నప్పుడు కూడా. హల్లెలూయా. సంతోషంలోని దేవునితో ఉండాలి. అది సంతోషంగా ఉన్నప్పుడేమో దేవుడితో ఉండం, అందరితో ఉంటాం. బాధలో ఉన్నప్పుడు మాత్రం బాబాయ్, దేవుడా, యేసయ్యా, నన్ను విడిపించు ప్రభువా.
అంటే విడిపించే దేవుడు ఉన్నాడని మనకు తెలుసు. మరి నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నేను చాలా ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి ఆనందించుచున్నాను, సంతోషించుచున్నాను ప్రభువా, నేనే కాదు నా కుటుంబం ఆనందపడుతుంది ప్రభువా అని దేవుని సన్నిధిలో మనము నీ బాధను దేవునితో పంచుకున్నప్పుడు నీ సంతోషమును కూడా ఆమేన్ హల్లెలూయా. అంటే నువ్వు బాధతో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరితోడో పంచుకున్నావు, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రమే నువ్వు చూడాలి. ఆమె చెప్పండి. దేవుని వైపు ఖచ్చితంగా చూడండి. ఆమె చెప్పండి. దేవుని వైపు నువ్వు చూస్తే ఆ దుఃఖాన్ని తీసి ప్రతిరోజు నీకు సంతోషమని నా దేవుడు ఇస్తాడు. ఆమె ఇంకొక మాటను చూపిస్తాను. కీర్తన 92:13 చదవండి. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చప్పట్లు కొడదామా? యెహోవా మందిరములో నాటబడిన వారే చెప్పండి, దేవుడి మందిరంలో ఏం చేయబడ్డారంటే వర్ధిల్లుతున్నారు. ఆమె చెప్పాలి. ఇప్పుడు వర్ధిల్లే స్థలం ఏది? ఇప్పుడు చెప్పండి, మన వర్ధిల్లే స్థలం ఏది? ఇప్పుడు యెహోవా మందిరములో నాటబడిన జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడి సన్నిధిలో నాటబడిన ఒక మొక్క ఉంది, వేసాం, ఆ స్థలం బాగోలేదని తీసి ఇంకో దిక్కునేస్తే బతుకుద్దా చచ్చిపోద్దా? చచ్చిపోద్దా అండి? ఈ ప్లేస్ బాగాలేదని ఆ ప్లేస్ మార్చి, ఆ ప్లేస్ బాగాలేదని ఈ ప్లేస్ మార్చి, ఆ చెట్టు ఎక్కడ కావాలంటే అక్కడ వేస్తూ ఉంటే కుదరదు. వేసిన దగ్గర ఆ చెట్టు ఏం చేయాలా? దానికి నీరుని మోస్తూ ఉంటుంది, ఎదుగుతూ వర్ధిల్లుతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యెహోవా సన్నిధిలో నాటబడిన వారు ఏం చేస్తారు? వీరు వర్ధిల్లుతూ ఉంటారు. ఆమె చెప్పాలి. నువ్వు దేవుని సన్నిధిలో నాటబడాలి. మొట్టమొదటగా దేవుని సన్నిధిలో నాటబడిన వ్యక్తి అయితే దేవుడి వాక్యమైన నీరు నీకు వస్తుంది కాబట్టి ఏం చేస్తాం? అందరూ చెప్పండి, వర్ధిల్లుతూ ఉంటాం. అంటే ఏంటి? ఎదుగుతూ ఉంటాం, అభివృద్ధి పొందుతూ ఉంటాం, దేవుని కార్యాలు పొందుకుంటూ ఉంటాం. దేవుని సన్నిధిలో అభివృద్ధి కార్యాలు మన జీవితాలలో మనం చూస్తూ ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడిది? దేవుని సన్నిధిలో నాటబడాలి. అంటే దీని కొరకు కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభువా నీ సన్నిధిలో నేనేం చేయబడాలి? నాటబడాలి. నాటబడితే నేనేమవుతాను? అభివృద్ధి వర్ధిల్లుతూ ఉంటాను. వర్ధిల్లటం అంటే ఏంటి? అభివృద్ధి అండి. దేవుని సన్నిధిలో నువ్వు నాటబడిన వ్యక్తి అయితే అంచులంచులుగా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుచుతూ ఉంటాడంట. ఆమె చెప్పండి. అంటే ఎక్కడ నాటబడితే? ఇప్పుడు వరకు లోకంలో నాటబడ్డామండి. అంటే లోక సంబంధమైన విషయాల్లో నాటబడ్డాం. అక్కడి నుంచి తీసాడు దేవుడు. తీసి ఎక్కడేసాడు? ఇప్పుడు చెప్పండి. దేవుడి మందిరంలో నాటాడు నిన్ను. నాటి ఇప్పుడు వాక్యం అనే నీళ్లు వేస్తున్నాడు. ఆ వాక్యం అనే నీళ్లు వేసే కొలది ఆ నాటబడిన చెట్టు ఏమవుద్ది? చెప్పాలి మరి. ఎదుగుతుందా ఎదగదా? చెప్పండి. మొక్కకి నీళ్ళు వేస్తేనే మొక్క. నీళ్ళు లేకుండా ఎదిగే మొక్క ఏంటి అండి? అయిగోండి బాబు, బయట ఉంది చెత్త చేదరం అదే. ఇక్కడ నిమ్మ మొక్క వేసి 3 సంవత్సరాల నుంచి నీళ్ళు వేస్తే బతకలా చచ్చిపోయింది. 3 సంవత్సరాలు దానికి ఎంత సాగిరి చేశాను అనుకుంటున్నారు నేను. ఆ చెట్టు ఎవరు వేసారమ్మా? సారమ్మ గారు వేసారు బాబు. నిమ్మకాయ చెట్టు తెచ్చి దాన్ని చాలా ప్రయత్నం చేశాను బతికిద్దామని, బతకలేదు. చుట్టుపక్కల గడ్డి చూసారా? చంపేద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా సత్తలేదు. ఎప్పటికప్పుడు కాళ్ళతో దొక్కేస్తున్నాను, పీకేస్తున్నాను, చెక్కేస్తున్నాను. ఎలా చేసినా సరే మళ్ళీ ఏమవుతుంది? దాన్ని ఎదగటానికి ఏం అవసరం లేదు, నీరు అవసరం లేదు దానికి. ఎవరు కాపుదల దానికి అక్కర్లేదు, అది ఎదుగుతూనే. ఎందుకంటే అది ఎవరికి ఉపయోగం లేనిదండి. నువ్వు అందరికీ ఉపయోగకరమైన వ్యక్తివి. ఆమె చెప్పాలి హల్లెలూయా. నువ్వు అందరికీ ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలి. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో నాటబడితే వాక్యం అనే నీరుతో నువ్వు అంటుగట్టబడితే నీ దేవుని సన్నిధిలో అభివృద్ధి అవుతాయి. లోక సంబంధమైన ప్రతి విషయంలో జయించి ముందుకు వెళితే నిన్ను చూసి అనేకులు నీ వృక్షమును చూసి ఆశ్చర్యపడతారు. ఆమె చెప్పాలి హల్లెలూయా. అర్రే ఏంటి బాబు, మొన్నే నాటి నుంచి చెట్టి సడన్గా ఏమైంది? ఎదిగిపోయింది. ఎంతంత కాయలు వచ్చేసినాయి అంట. ఇప్పుడు ఆ కాయను చూసి బయట వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు రాళ్ళు వేస్తారు. ఆ రాళ్ళు వేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా చెప్పాలి.
రాయి ఇసిరేస్తున్నాడు కదా అని ఒకసారి తోటమాలు కోసి పడేస్తాడు, పీకి పడేస్తాడు కాదు. తోటమాలు ఏం చేస్తాడు, ఎవరో రాయేస్తున్నారా అంటాడమ్మా అండ. లేకపోతే కొట్టుకోవద్దు 4 కాయలు తింటారు అంటాడు. ఎందుకంటే మొక్క వాడేస్తాడు, నీళ్లు పోసాడు, పెంచాడు, పెద్ద చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ చెట్టు వృక్షము అంటే కాయలతో కళ్ళ ఆడిపోతుంటే ఆ యజమాని చూసి ఆనందపడిపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే, ఆమె చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఈ లోక సంబంధమైన విషయాలన్నీ విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతుకుతూ ఆనందంగా ఎదుగుతూ అభివృద్ధి పొందుతూ నీ ఇంటిలో కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ నీవు ఘనమైన పేరు, ఘనమైన స్థితి, ఘనమైన ఆరోగ్యము ఇవన్నీ చూసి నిన్ను పెంచిన యజమాని అనగా యేసుక్రీస్తు ప్రభు నిన్ను చూసి ఆనందించే సమయంలో ఈ లోక సంబంధమైన విషయాల్లో కొన్ని రాయిలు నీ మీద వేస్తూ ఉంటారు. వేసేటప్పుడు ఏమవుద్ది చెప్పండి? ఆ రాయిలు తగులుతూ ఆ ఫలములు రాలిపోతే ఒక్కటి ఫలములన్నీ రాలిపోయినాయి అనుకోండి, చెట్టు ఏమవుద్ది? బోడిదైపోద్దండి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ సంవత్సరం ఆగితే ఏమొస్తాయి? మళ్ళీ సంవత్సరం ఆగాలి. కానీ ఈ యజమాని ఏం చేస్తాడు? ఎప్పుడు ఆ ఫలముతో ఫలించేటట్టే కాపాడుకుంటాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నా యేసుక్రీస్తు ప్రభు అనే యజమాని మిమ్మల్ని ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఫలాలు ఫలిస్తూ అలా కనిపిస్తూ ఉండాలి ప్రభుకి. ఆమె చెప్పండి. ఎవడు రాయేసినా ఊరుకోడు, అవునా కదండి? ఎవడన్నా రాయేస్తుంటే ఊరుకోడు. వాడిని ఏం చేస్తాడు? నా దేవుడు గద్దిస్తాడు. ఎవడు వాడు? ఎవడ కాయ వేస్తూ ఆ కాయ మీదకు రాయలు వేస్తున్నవాడు ఆ చెట్టు ఎక్కడుంటే యజమానుడు గద్దిస్తాడు చెప్పండి? ఇక్కడని చెప్పాలి మీరు. ఇక్కడ ఉన్నప్పుడు ఇదే చెట్టు రోడ్డు దూరం ఉందనుకోండి, ఎవడ కాయ వేసినా దాన్ని అడిగేవాడు చూసిన ప్రతి ఒక్కడు రాయేస్తాడు. ఎందుకని? దాని నిండా కాయ ఉందండి, తినడానికి అందరికీ అధికారం ఉంది. కానీ ఇక్కడ ఎవడికి అధికారం లేదు, దానికి ఒక యజమానుడు. ఆ యజమానుడు నా యేసుక్రీస్తు ప్రభు. చెప్పండి కొడదామా? ఇక్కడ ఎవరున్నారంటే నా యజమాని ఉన్నాడు, ఆ చెట్టు వేసిన వాడు ఉన్నాడు, దాన్ని నీరు అంటుకట్టిన వాడు ఉన్నాడు, అది ఫలిస్తుంటే ఆనందించిన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఆ వేరే వ్యక్తులు ఈ లోక సంబంధమైన విషయాలలో, ఈ లోక భౌతిక సంబంధమైన విషయాలనే రాయిలు నీ మీద వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చూస్తూ ఊరుకోరు. ఏం చేస్తారు? వాళ్ళని గద్దిస్తాడండి. గద్దించిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టే దేవుని సన్నిధిలో నువ్వు నాటబడితే ఎప్పుడు వృక్షముల వలె ఫలిస్తూనే ఉంటావు. చప్పట్లు కొట్టి ఇంకా కొట్టాలండి, చప్పట్లు దగ్గరగా. దేవుని సన్నిధిలో నాటబడి ఉంటే ఏం చేయబడతావు? ఇంకా ఫలిస్తూనే ఉంటాం. ఎప్పుడు కళ్ళ ఆడుతూ కాయలతో ఆ చెట్టు అలా చూస్తా ఉన్నాం అనుకోండి, ప్రతి ఒక్కడు చూస్తాడు, అబ్బా ఎంత బాగుందో అంటాడు. కానీ ఆడికి రాయెత్తే ఊరుకున్నవారు లేరు ఇక్కడ. అంటే నిన్ను చూసి అనేకులు ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పాలండి, రాలేడు అంటే కుళ్ళుకుంటారు. ఏటండి బాబు, మొన్న దేవుడు నమ్ముకున్నాడు, మొన్న బాప్తిజం పొందాడు, మొన్న చర్చికి వెళ్తున్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు చెప్పట్లేదు బాబు మీరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అన్నీ ఎప్పుడు మొన్న అంటే ఆ చెట్టు నాటబడింది ఎక్కడో తెలుసండి? దేవుని ఆలయంలో నాటబడింది. కాబట్టి కాపుదల యజమానుడికి ఆస్తా ఉన్నాడు. చప్పట్లు పట్టాలా? కాబట్టి ఆ నాటిన వాడు గొప్పవాడు, దానికి నీరు కట్టివాడు గొప్పవాడు, దాన్ని కాపు కాయవాడు గొప్పవాడు. ఇప్పుడు ఈ గొప్పతనం నాదనుకుంటే సుఖలేదు. చెట్టు నేనే నాటేసుకున్నానంటే సుఖలేదు, నేనే ఫలించేస్తానంటే సుఖలేదు. నువ్వు ఫలించడానికి, నువ్వు నాటపడటానికి నీకు నీరు అనంటే కట్టి నిన్ను కాచి దాచి నీకు నీ చుట్టూ కంచి వేసి భద్రపరిచిన దేవుడు ఉన్నాడు ఇక్కడ. కాబట్టి నీ మీద ఆయనకి మాత్రమే అధికారం ఉంది. ఈ లోకంలో ఎవడు రాయేసి నీకు ఊరుకోడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో ఎవడు ఏది చేయాలనుకున్నా, ఈ లోకంలో నిన్ను ఏం చేయాలనుకున్నా, ఈ లోకంలో నీ మీద ఎవడన్నా రాయి వేయాలనుకున్నా, నీ మీద అవమానకరమైన మాటలు మాట్లాడుకున్నా, నిన్ను చూసి ఎవరన్నా ఏడుస్తున్నారని అనుకున్నా, అది ఏది నీ దగ్గరికి రాకుండా కాచే దేవుడు ఉన్నాడండి. ఆమె ఆయన నా యేసుక్రీస్తు ప్రభు. ఆమె హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడ నాటపడాలి? దేవుని ఆలయంలో నాటపడాలి. ఇప్పుడు నేను అంటాను, ఆయన కంచి వేయబడిన స్థలంలో నాటపడాలి. ఆమె హల్లెలూయా. ఆ కంచి వేయబడిన స్థలం ఏది? ఇప్పుడు దేవుని మందిరం. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు మనం బయటికి పోయేటప్పుడు
పార్కులకి వెళ్తాం కదండి. పార్కుకి ఎప్పుడైనా వెళ్తుంటారు కదా. పార్కుకి వెళ్ళినప్పుడు పార్కులో కొన్ని కొన్ని చెట్లను చూస్తూ ఉంటాం. అవి ఎంత అందంగా ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయి. చాలా బాగుంది, ఎంత అందంగా పెరుగుతుందో, ఎంత అందంగా దీన్ని చూస్తున్నారో అని ఆనందపడతాం ఆ చెట్లను చూసి. ఎందుకని? అదే రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా చెట్లు, అలాంటి చెట్లు రోడ్లలో కూడా ఉంటాయి. ఆ రోడ్డు వారు ఉన్న చెట్లను చూసినాడు ఏమనిపిస్తుంది? ఇటు ఇంత సిరాగ్గా ఇంత ఎలా ఉన్నాయి. ఎందుకని? దానికి కాపు కాయవాడు లేడు, దానికి యజమానుడు లేడు. దీనికి యజమానుడు ఉన్నాడు, దీనికి కాపు కాయవాడు ఉన్నాడు పార్కులో వేసిన చెట్లకి. కాబట్టి ఇవి అందంగా కనిపిస్తూ ఉంటాయని ఆమె చెప్పాలి. నీవు కూడా అంతే బిడ్డ. దేవుని సన్నిధిలో నువ్వు అలా నాటబడితే నా దేవుడి వాక్యం చేత ఎప్పటికప్పుడు అడ్డులుగాను రకరకాలుగాను వస్తున్న పొలాలను చెట్లను కొమ్మలను ఏం చేస్తాడు? ఆయన నరుకుతాడు. వాక్యం అనే ఖడ్గముతో నరుకుతాడు. కాబట్టి పార్కులో వచ్చిన చెట్లు ఎంత అందంగా ఉంటాయో దేవుని ఆలయంలో ఉన్న కుటుంబాలు కూడా అంతే అందంగా ఉంటాయి. ఆమె చెప్పండి. లోకములో ఉన్నవారు ఎంత అలాగుంటారు అంటే, రోడ్డు వారు ఉన్న చెట్లు ఎలా బ్రతుకుతాయో వారి జీవితాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మనం అట్టి వారము కాము. ఎందుకంటే మనము దేవుని ఆలయంలో నాటబడిన చెట్లము. చప్పట్లు కొట్టాలి. మనము దేవుని ఆలయంలో నాటబడిన వృక్షములము, దేవుని సన్నిధిలో నాటబడి ఉన్నాము. కాబట్టి ఆయన వాక్కు చేత మనం ఎదిగేటప్పుడల్లా పక్క నుంచి రకరకాల అవిధేతులు, కోపాలు, శాపాలని కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు వస్తూ ఉంటుంటే వాక్యం అనే కత్తితో ఈ దైవజుడు ఏం చేస్తూ ఉంటాడు? సరి చేస్తూ ఉంటాడు. సరి చేయబడినప్పుడు మళ్ళా చెట్టు చాలా అందంగా కనిపిస్తుంది. మీ జీవితాలు కూడా ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమె చెప్పాలి. హల్లెలూయా. మనలో ఉన్న కోపాలు, అవిధేతులు, రకరకాల లోక సంబంధమైన విషయాలలో మనం పడిపోతున్నప్పుడు దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆ వాక్యం అంటే ఆ కొమ్మ నరుకుతున్నప్పుడు మనం ఒకవేళ తట్టుకుని నువ్వు నిలవబడితే మరలా పార్కులో వేయబడిన చెట్టుని మించి అందంగా నువ్వు బ్రతుకుతావు దేవుని సన్నిధిలో. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి రోడ్డు వారు ఉన్న చెట్లను చూసి ఒక్కసారి, పార్కులో ఉన్న చెట్లను చూస్తే ఒక్కసారి ఏ రీతిగా మనకు అనిపిస్తుందో అలాగే దేవుని ఆలయంలో ఉన్న నీకును లోకములో ఉన్న వారికి చాలా తేడా ఉంది బిడ్డ. కాబట్టి లోకములో ఉన్న వారితో నువ్వు పాలిన వాడువు కావో. దేవుని సంబంధివి, దేవుని రక్త సంబంధివి, దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తివి, దేవునితో బ్రతకాల్సిన వ్యక్తివి, దేవునితో జీవించవలసిన వ్యక్తివి, దేవుని వాక్యము చేత కట్టబడిన వ్యక్తివి, దేవునితో బ్రతకవలసిన వ్యక్తివి. చప్పట్లు కొట్టాలప్పుడు ఆయనతో మాత్రమే ఉండాల్సిన వ్యక్తులము. ఆయన ఆలయములో నాటబడ్డం. మన చుట్టూ కంచె ఉంది. ఎవడు రాయ నీ మీద రాదు. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. హల్లెలూయా. లేచి నిలబడండి. ఎవడు రాయ నీ మీద పడదు, ఇంకా ఏ రాయ నీ మీదకి రాదు. ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నాము. అయ్యా నీ సన్నిధిలో నేను నాటబడ్డానని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నాటబడ్డాము. ఆయన వాక్కు చేత ఇప్పుడే మనల్ని దేవుడు సరిచేయబోతా ఉన్నాడు. ఆయన మాటతో దేవుడు నన్ను సరిచేయబోతా ఉన్నాడు. దేవుని ఆలయములో ఉన్న మనందరికీ దేవుడి కాపుదలు ఇవ్వబోతా ఉన్నాడు బిడ్డ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనమున్నాం. దేవుని సన్నిధిలో మనమున్నాం. ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరు హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రభువా, దేవుని సన్నిధిలో